Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మంచిర్యాల జిల్లా మన్నమరి పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం ఫిజియోథెరపీ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా ఫిజియోథెరపీ అంటే మనందరికీ తెలుసు. ఈ కైరోపతి అంటే బోన్ సెట్టింగ్ క్లినిక్ అని కూడా చెప్పబడింది. అదేంటో మరి ప్రత్యేకంగా మనం లోపలికి వెళ్ళేసి మనం తెలుసుకుందాము. ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్లలో వీళ్ళు ఇక్కడ చికిత్స అందిస్తున్నట్టు కనబడుతుంది. ఇదేంటో మనము లోపలికి వెళ్ళాక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కమాన్ లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసాం కదా బయట కైరోపతి బోన్ సెట్టింగ్ క్లినిక్ అని. దీంట్లో వీరు చేసే చికిత్సలు ఏదైతే క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఇది అంతర్జాతీయ ఇటాలియన్ నిపుణులతో నేర్చుకోబడి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. అలాగే డిస్క్ ప్రాబ్లం L4 L5, సర్వైకల్ C6 C7, మెడ నొప్పి నడుము నొప్పికి సంబంధించింది. అదే రకంగా కప్పింగ్, డ్రై నీడింగ్, బోన్ సెట్టింగ్ 100% చికిత్స లభిస్తుందని చెప్తున్నారు. ఈ వివరాలు దీనికి సంబంధించిన డాక్టర్ యాదగిరి గారు అని ఇక్కడ చెప్పబడింది. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, యాదగిరి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. యాదగిరి గారు, మీ గురించి, మీ క్లినిక్ గురించి మేము బాగా విన్నాము. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా అయినట్టు తెలిసింది. ఓకే సార్. మీరు ఇక్కడ ఏ చికిత్సలు అందిస్తున్నారు? ఫిజియోథెరపీ అంటే మాకు తెలుసు. మీ దగ్గర ఏదో ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిసింది. మీరు ఏమేమి చికిత్స అందిస్తున్నారు మా వ్యూయర్స్కి తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. కామన్ మ్యాన్ కామెంట్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మరియు చూస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు యాదగిరి, ఫిజియోథెరపిస్ట్ అండ్ కైరోప్రాక్టర్. నేను మన మందమరిలో గత 12 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. దీంట్లో ఏంటంటే మామూలుగా ఫిజియోథెరపీ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఫిజియోథెరపీ కాకుండా ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైనా చేయాలని మందమరి ప్రజలకి, చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి రకరకాల డిస్క్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కామన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, విటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సర్జరీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే సర్జరీ రేట్ అనేది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. తక్కువ ఉండడం వల్ల చాలామంది జనాలు ఇక ఇంతేనా మా లైఫ్, ఇక మేము మూవ్ కాలేమా, ఒకసారి డిస్క్ ప్రాబ్లం వస్తే ఇంతేనా మా లైఫ్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల ఇంత ముందున్న తను కండిషన్ ఏంటిదో దాని నుంచి రిస్టోర్ అయ్యి నార్మల్ లైఫ్ చేయడమే ఈ కైరోప్రాక్టిక్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాక ముఖ్య ఉద్దేశం. ఇదేంటంటే ఈ లోకల్లో ఎక్కడో లేదు. ఇదేంటంటే ఇంటర్నేషనల్గా నేర్చుకొని రావడమే. లోకల్లో ఇలాంటి ట్రీట్మెంట్ లేవు. ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటే హైదరాబాద్, విజయవాడ అంటే మహానగరాల్లోకి వెళ్ళాలి. అలాంటిది ఎంత దూరం మన దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోతారు. వాళ్ళకే మనం ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళను ఎంతో కొంత సేవ చేసినట్టు ఉండదన్న దృక్పథం తీసుకొచ్చినాం. రాజశేఖర్ సార్కి మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేయగానే మన ఛానల్ ద్వారా ఎంతో కొంత మనం సేవ చేద్దాం, ప్రజలకి మీ ట్రీట్మెంట్ దగ్గర చేరువ తీసుకొద్దామని సార్ కొంచెం ముందుకు వచ్చి మీ అందరికీ నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ అనేది దొరకడం చాలా అరుదు. అలాంటిది మన మందమరిలో ఉండడం వల్ల సార్ నన్ను ఎంకరేజ్ చేసి మీ అందరికీ ఒకసారి అందుబాటులో తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఓకే యాదగిరి గారు, ఇక్కడ మీరు ఏం చికిత్స అందిస్తున్నారు? ఇక్కడ దీన్ని కప్పింగ్ థెరపీ అంటారు సార్. ఏమంటారు? కప్పింగ్ థెరపీ. కప్లింగ్ థెరపీ. ఓకే, దానివల్ల ఏం చేస్తారు మీరు? దీనివల్ల ఏంటంటే బాడీలో ఉన్న చెడు రక్తం అనేది డిటాక్సినేషన్ అయ్యి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్స్ తగ్గుతాయి. ఎక్కువ శాతం మనం ఏంటంటే సయాటికా పెయిన్ వాళ్ళకి, డిస్క్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ కంప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా రోజుల నుంచి ఆ సర్టెన్ పెయిన్ ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటే అక్కడ ఎక్కడైతే బ్లడ్ జామ్ అయ్యి అక్కడ ఇబ్బంది పడుతున్న దాన్ని మనం రిమూవ్ చేస్తాం. దీన్ని డిటాక్సినేషన్ చేస్తాం. దీన్ని చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏంటంటే మనం నర్వ్స్ కానీ ఏదైనా వెయిన్స్ కానీ డ్యామేజ్ అయితే అనే డౌట్స్ వస్తాయి అందరికి. ఇదేంటంటే క్యాపిలరీ సిస్టమ్ లో గ్రావిటీ ఫోర్స్ వల్ల ఉన్న చెడు రక్తం అనేది బయటకు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోవడం వల్ల ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది. అయితే మీరు దాన్ని ఎలా గమనిస్తారు? పలాని దగ్గర మనకు బ్లడ్ ఇట్లా అంటే పేషెంట్ డయాగ్నోస్ చేస్తాం. మనకి ఏంటంటే ఇందులో కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ట్రిగ్గర్ పాయింట్స్ ఉండడం వల్ల ఎక్కడ అయితే ఎగ్జాక్ట్లీ పెయిన్ ఉంటుందో అక్కడ మనకు సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది, పెయిన్ ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. ఎక్కడైతే ట్రిగ్గర్ అయిందో ఆ ట్రిగ్గర్ అయిన పాయింట్ ని మనం కప్ చేసి అక్కడి నుంచి చెడు రక్తాన్ని ఇప్పుడు తీస్తున్నారా మీరు? తీస్తున్నాం. తీయండి చూద్దాం ఒకసారి.
చూడండి ఇక్కడ ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన కంచెని ఇక్కడి డిటాక్సినేషన్ అయింది, బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే చెడిపోయిన బ్లడ్, చెడిపోయిన బ్లడ్. ఇది రావడం వల్ల ఏంటంటే పేషెంట్ కి పెయిన్ ఫ్రీ అయిపోద్ది, ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోద్ది. ఎక్కువ శాతం మనం ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, సయాటికా వాళ్ళకి, ఈ మజిల్ క్రాంప్స్ ఉన్న వాళ్ళకి, మజిల్ స్పాజం అయిన వాళ్ళకి ఎక్కువ చేస్తాం ఇది. అంటే ఇటువంటి సిట్టింగ్స్ ఎన్ని చేయాల్సి ఉంటుందండి? 5 to 10 సిట్టింగ్స్ ఉంటుంది. అంటే కండిషన్ బట్టి ఒక్కొక్కరికి క్రానిక్ స్టేజ్ ఉందా, అక్యూట్ స్టేజ్ ఉందా అని తెలుస్తుంది. అక్యూట్ స్టేజ్ అంటే 1 month లోప, క్రానిక్ స్టేజ్ అంటే ఎబో 3 months దాటిన వాళ్ళకి అయితే క్రానిక్ స్టేజ్ అంటారు. వాళ్ళకి ఏంటంటే 3 months దాటిన వాళ్ళకి సెషన్స్ ఎక్కువ ఉంటాయి, అక్యూట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సెషన్స్ తక్కువ ఉంటాయి. ఇది సయాటికా పాయింట్స్ అంటారు. ఇక్కడ నుంచి సయాటికా నర్వ్ అనేది అవుతుంది. L4 L5 డిస్క్ దగ్గర నుంచి ఈ సయాటికా నర్వ్ అనేది ప్రెస్ అవ్వడం వల్ల ఈ కాలు మొత్తం లాగి తిమ్మిరి వస్తూ ఉంటది. ఆ తిమ్మిరి వచ్చిన దాన్ని ఇక్కడ మనం కప్పింగ్ పెట్టి ఆ సయాటికా నర్వ్ ఏదైతే ప్రెస్ అవుతుందో ఆ ప్రెస్ అయిన దానికి అక్కడ బ్లడ్ అనేది సర్క్యులేషన్ జరగకపోతే మనం ఆ వేని ఫ్రీ చేస్తాం. ఆ వే ఫ్రీ చేయడం వల్ల ఆటోమేటిక్ గా సర్క్యులేషన్ జరిగి మనకి ఈ పెయిన్ అనేది కంట్రోల్కి వస్తుంది. సయాటికాకు కనెక్ట్ అయిన నరం మీద మీరు ప్రెషర్ తీసుకొచ్చి ఆ బ్లడ్ తీసేస్తాం. డిటాక్సిన్ చేయడం వల్ల ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి సయాటికా నర్వ్ అనేది వే ఫ్రీ అయిపోయి ఆ కాలు లాగడం, కంప్రెషన్ పోవడం అలాంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది పెట్టాక మీరు నీడిల్స్ హోల్స్ చేస్తారా? హోల్స్ చేస్తాం. ఫస్ట్ ఇట్లా కప్పింగ్ చేస్తాం. కప్పింగ్ చేసిన తర్వాత ఇక్కడ అది ట్రిగ్గర్ అవుతుంది పెయిన్. ఆ ట్రిగ్గర్ అయిన పెయిన్ ని మనం నీడిల్స్ తోని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని క్యాపిలరీ వెయిన్స్ నుంచి బ్లడ్ అనేది వస్తుంది. ఆ వేస్ట్ బ్లడ్ అంతా రావడం వల్ల ఇక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఇది మొత్తం ఈ స్పేస్ అంతా ఫ్రీ అయిపోతుంది. హలో సార్, మీ పేరేంటి? నా పేరు మల్లికార్జున్ సార్. ఏం చేసి ఇక్కడ దేనికోసం వచ్చారు? నాకు బ్యాక్ పెయిన్ సార్, L4 L5 S1. దీని వల్ల నాకు చాలా కంట్రోల్ అయింది సార్. ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ తోటి బాగా కంట్రోల్ అయింది, నా పని చేసుకోగలుగుతాను సార్. అంటే ఎంత కాలం నుంచి మీరు బాధపడ్డారు? నాకు 10 years అవుతుంది సార్. 10 years నుంచి బాధ ఇప్పుడు కొద్దిగా రికవర్ అవుతుందా? ఒక 70% కవర్ అయింది సార్ నాకు. అంటే ఈ చికిత్స పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉన్నారు? బాగా సంతోషంగా ఉన్నా. ఇంకెన్ని సిట్టింగ్లు రావాలన్న డాక్టర్? ఒక 3 సిట్టింగ్లు రమ్మను సార్. ఎనీహౌ మీరు మల్లికార్జున గారు తొందరగా రికవర్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఓకే సార్. బాబు, మీ పేరేంటమ్మా? నా పేరు రవి సార్. ఏం చేస్తుంటారు? నేను కానిస్టేబుల్ ని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు కొన్ని ఈ బ్యాక్ పెయిన్, ఈ షోల్డర్ పెయిన్ ఉండడం వల్ల ఫిజియోథెరపీ గురించి నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వచ్చాను. అంటే ఇప్పుడు మీకు ఏం చికిత్స అందిస్తున్నారు? ఈ చికిత్స పేరు తెలియదు కానీ నాకు పెయిన్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇవాళ వచ్చారా మీరు? అంటే మీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి వచ్చారు? చెప్పడం కదా, వాళ్ళని చూసాను. ఫస్ట్ ఏ విధంగా ఉంటే తర్వాత ఏ విధంగా తెలుసుకొని చూసుకొని వచ్చాను. వెరీ గుడ్ అండి. ఓకే, యాదగిరి గారు, మన వీరికి ఏం చికిత్స అందిస్తున్నారు? మరి ఆ చికిత్స కూడా చెప్తారా సార్? ఇది సర్వైకల్ స్పాండిలైసిస్ అంటారు. సర్వైకల్ స్పాండిలైసిస్ ఏమైందంటే సర్వైకల్ లో ఉన్న C1, C6, C7 అనే బోన్స్ ఉంటాయి. ఆ డిస్కులు కంప్రెషన్ అవడం వల్ల, బల్జ్ అవడం వల్ల ఈ రేడియేటింగ్ పెయిన్ వస్తుంది అన్నట్టు. అక్కడ కంప్రెషన్ అయ్యి నర్వ్ కంప్రెషన్ అయ్యి చేయి లాగడం, మెడ నొప్పి రావడం జరుగుతుంది. ఇది మెయిన్ బేసిక్గా ఏంటంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయడం, పడిపోవడం అలాంటి సిమ్టమ్స్ అయితే, లేదంటే ఎక్కువ మొబైల్ చూడడం, సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ల్యాప్టాప్ చూడడం వల్ల, ఒక పోచర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మన డిస్కులు అనేది కంప్రెషన్ అయ్యి బల్జ్ అయ్యి అలా పెయిన్ వస్తుంది అన్నట్టు. పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే బేసికల్ గా మనం తీసుకునే ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అన్నట్టు. ఇప్పుడు టెన్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఇది మామూలు బేసిక్ ట్రీట్మెంట్ అన్నట్టు. దీంట్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కప్పింగ్ కానీ, కైరో కానీ, రైనింగ్ ఇట్లా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఫిజియోథెరపీ చేయాలి. ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది ఫస్ట్ బేసిక్ ప్రొఫెషనల్ కోర్సు. ఇక్కడి నుంచే అడ్వాన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనం ఫిజియోథెరపీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇది తగ్గట్లేదంటే అడ్వాన్స్కి వెళ్తా ఉంటాం. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటాం. మనకి ఏంటంటే అడ్వాన్స్ అనేది ఈ ఏరియాలో కానీ, ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ ప్రొఫెషనల్ గా చదివిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కడనే ఉన్నాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా, మీ పేరేమి? రామాదేవి. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇందులో ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు ఈ స్త్రీమూర్తికి వచ్చిన సమస్య ఏంటిదమ్మా? సయాటికా. ఏమి ఇస్తున్నారు మీరు? ఏం చికిత్స అందిస్తున్నారు? అంటే వీరికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ అంటే IFT, అల్ట్రాసౌండ్, లైట్, హీట్ ఉంటాయి అన్నమాట, వైబ్రేషన్స్. ఇప్పుడు ఈ మాకు ఎప్పటి నుంచి మీరు చికిత్స అందిస్తున్నారు? 15 days అయితే. అంటే ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఈ చికిత్స? L4 L5 కంపల్సరీ 1 month ఉంటుంది సార్. సయాటికా అనేది కంపల్సరీ 1 month ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే డైలీ వన్స్ ఉంటుందా? డైలీ వన్స్ ఉంటుందా?
డైలీ 1 మంత్ చేసుకుంటే కంప్లీట్ తగ్గుద్ది. అంటే ఇప్పుడు ఎంతసేపు సమయం ఎంత ఉండాల్సి ఉంటుంది మీ దగ్గర? ఇక్కడ స్పెండ్ చేయాల్సిన టైం హాఫ్ అన్ అవర్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఉంటుందా? హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఇట్లా స్పెండ్ చేస్తారు. అచ్చా. అంటే మీరు చెప్పిన చికిత్స విధానం వల్ల అట్లా రికవర్ అయిపోతారు? రికవరీస్ ఉంటాయి. అంటే గతంలో అయిన వారు ఉన్నారమ్మా? చాలా మంది. సయాటికా అనేది రేర్ గా, ఎవరికి రేర్ అని ఏం ఉండదు, కామన్ గా అందరికి వచ్చేది. అదే ఓకే. అమ్మా నమస్తే. నమస్తే. అమ్మ మీ పేరేమి? సరోజా. సరోజ గారు, మీరు ఎప్పటి నుంచి చికిత్స తీసుకున్నారు? 15 రోజులు అవుతుంది. అంటే మీరు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? ఈ నడుము, ఆ, ఈ కాళ్ళు తిమ్మిలు రచ్చుడు, ఆ, చీమలు బాగినట్టు బాగుతూ, ఉహుం, మెడలు, ఉహుం. ఈ భుజం. అచ్చా. అంటే లాగుతుంది. అచ్చా. అంటే ఇక్కడ 15 రోజుల నుంచి మీరు చికిత్స తీసుకున్నారు కదా, ఏమైనా ఉపయోగం అనిపించిందా? మంచిగా అనిపించిందా? మరి ఇక్కడ వీళ్ళు మంచి చికిత్స అందిస్తున్నారమ్మా? ఓకే అమ్మ, మీరు త్వరలో కోరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అమ్మ నమస్తే. నానా నమస్తే. నమస్తే. ఏం పేరు? మొగిలి. జాబ్ చేస్తున్నారా? రిటైర్డ్ అయినా. రిటైర్డ్ అయ్యారా? ఏం పని చేశారు? కోల్కతా చేసిన. అచ్చా. అయితే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటిది? ఈ నరం అన్నది హైదరాబాద్ పోయినా ఆ, పోతే ఎక్స్రే తీస్తే ఆపరేషన్ చేయాలని నా కొడుకు అల్లుడు తీసుకుపోతే కాదన్నారు. ఆపరేషన్ చేసినా కాదన్నారా? కాదన్నారు. ఆ, చేస్తాం కానీ నీకు హామీ అని అన్నారు. అచ్చా, గ్యారంటీ ఇవ్వనన్నారు. ఇవ్వనన్నారు. ఆ, అందువల్ల మా అల్లుడు అన్నారంటే ఆ. ఇక్కడ చేస్తారు కదా, ఈ పీ తరపున చేసుకుంటే ఆ, వస్తుంది అని చెప్పంటే ఇక ఈ సార్ దగ్గరికి వచ్చి ఎక్స్రే తీసుకొచ్చినాం. ఉమ్, ఈ సార్ చూసిండు ఉమ్. కానీ టైం పడుతుంది. అచ్చా. అంటే ఇప్పుడు మీ చేతికి వచ్చిన సమస్య ఏంటిది? అంటే ఆ చేతితో ఏం పని చేయలేకపోయారా? ఏం పని లేదు, అన్న శుద్ధిని రాలే నాన్న. అయ్యో. ఆహా. ఈ చెయ్యి ఇంకొకటి వచ్చింది, ఆ, ఇట్లా గిట్లే ఉండేది ఎప్పటికి. అచ్చా. ఆహా. ఈ చెయ్యి ఎప్పటికి ఇట్లనే, అంటే కదలకపోగా. కళ్ళు లేదు లేవు, ఇట్లా పట్టుకునేది. ఆహా. మరి ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ చికిత్స తీసుకుంటారు? ఇప్పుడు 6 months అయింది. ఆ, ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక తింటాను. అచ్చా. అంటే అప్పుడు కదలలేని చెయ్యి ఇప్పుడు అన్నం తినే స్థాయికి వచ్చింది. ఇప్పుడు కొంచెం అన్నం నోట్లకొస్తుంది. ఉమ్. అన్నవరకు కొంచెం కలుపుకునేది. ఆ, ఈ చెయ్యి సపోర్ట్ లేకపోతే అన్నం నోటి రాపోయేది. ఆహా. ఇప్పుడు మామూలుగా తింటున్నారు? ఇప్పుడు ఏది ఒకసారి చేయలేపండి. ఇగో. అచ్చా, వెరీ గుడ్. అంటే ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సంతోషంగా ఉందా? అంత సంతోషంగా ఉంటేనే వస్తానా, లేకపోతే సార్ నేను గొప్ప చేయకపోదురా. ఆ, ఇప్పుడు 6 months అయితే అంది. ఆ, ఆయన సార్ కాబట్టి నాకు కొంచెం ఆ. అన్నం తింటానా, ఉమ్. మంచిగా ఉంటాను. ఎనియో చాలా సంతోషం నాన్న. తొందరగా మళ్ళీ మీరు recover కావాలి. మంచిగా కావాలని చెప్పి నేను సార్తో చెప్పి చేయించుకుంటానా. మళ్ళీ నలుగురికి చెప్పాలి కూడా మీరు ఇది. చెప్తానా. ఆ? ఓకేనా? సార్ నమస్తే నాన్న. మంచిగా. ఇతనికి ఏమైందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చి బ్రేకిల్ ప్లెక్స్ అనే ఒక నరం అనేది ప్రెస్ అయింది. ఆ బ్రేకిల్ ప్లెక్స్ నరం అనేది ఏమైందంటే ఈ హ్యాండ్కి మొత్తం సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి స్ట్రెంథనింగ్ హ్యాండ్ యాక్టివిటీ చేసే నరం అన్నట్టు. ఇది ప్రెస్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈ హ్యాండ్ అనేది లైట్గా ప్యారలైజ్ అయినట్టు అవుద్ది. అంటే దాని స్ట్రెంత్ పోయి ఆటోమేటిక్గా శక్తి లేనట్టు అయిపోద్ది. ఈ శక్తి లేని అయినప్పుడు ఏమైంది అంటే దీనికి మేజర్ ఏంటంటే సర్జరీ చేస్తారు. సర్జరీ దీనికి సొల్యూషన్. సర్జరీ సొల్యూషన్ ఉండడం వల్ల ఏంటంటే సర్జరీ చేస్తే ఏంటంటే 50% ఛాన్స్ ఏంటంటే మనకు న్యాచురల్ గా ఉన్నదాన్ని న్యాచురల్ గానే తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిజియోథెరపీ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇచ్చే చికిత్స ఏంటి? ఇది మామూలుగా టెన్స్ అల్ట్రాసౌండ్. దీని తర్వాత వచ్చేసి ఏమైందంటే డ్రై నీడిలింగ్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ట్రై చేసాం. నీడిల్స్ తోని పంచర్ చేసి ట్రిగ్గర్ పాయింట్స్ స్టిమ్యులేషన్ చేయడం వల్ల ఏంటంటే నర్వ్స్ అనేది యాక్టివేట్ అయ్యి మళ్ళీ యథాస్థితికి వచ్చేసినాయి. ఆల్రెడీ ఆ కంప్రెషన్ అనేది మూవ్ అయిపోయి ఆటోమేటిక్గా సర్క్యులేషన్ జరిగి హ్యాండ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా సర్క్యులేషన్ రావడం వల్ల తను ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెల్లమెల్లగా హ్యాండ్కి స్ట్రెంథనింగ్ పెరిగింది. ఇంతకుముందు చెయ్యి కదిలించలేని స్థితి నుంచి ఇప్పుడు తనకు తాను అన్నం తినే స్టేజ్ వరకు వచ్చేసాడు. వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అమ్మా. ఇతని పేరు వంశీ. ఇతను సర్వైకల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. అంటే మైగ్రేన్ హెడేక్ రావడం వల్ల విపరీతమైన పెయిన్ వచ్చి తట్టుకోలేనంత పెయిన్, కళ్ళు తిరగడం, బీపీ ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే సర్వైకల్లో ఉన్న నర్వ్ అనేది ప్రెస్ అవుతుంది. ప్రెస్ అవ్వడం వల్ల వన్ సైడ్ పెయిన్ వచ్చి చాలా సఫర్ అయ్యాడు. అట్లనే డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ డిస్క్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే మెడిసిన్ వాడి ఎక్స్రేలు తీసుకొని ఎంఆర్ఐ తీస్తే మీరు రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పారు. మన దగ్గరికి రావడం జరిగింది. ఒక విత్ ఇన్ 5 sessions
తను నార్మల్ అయిపోయాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయనకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ ఇప్పుడు అది చూపిస్తాను, ఎలా చేస్తారో ఏంటిది అనేది చూపిస్తాను, ఒకసారి పడుకోండి. అంటే కైరోపతి అంటే ఇదేనా ఇదే సార్ కైరోప్రాక్టిక్ అంటే బోన్ అడ్జస్ట్మెంట్ చేయడం. ఒకసారి దీని పొజిషన్ అన్నట్టు, ఎప్పుడైతే L4 L5 డిస్క్ కంప్రెషన్ అయినా బల్జ్ అయినా ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఏంటంటే సైడ్గా నరువు ప్రెస్ అవుతుంది. ఇది బోన్ అనేది ఇటు సైడ్ పెయిన్ వస్తుందంటే ఈ అపోజిట్ సైడ్ జరుగుతుంది. దీన్ని ఏం చేస్తా అంటే మనం ఎగ్జాక్ట్లీ దాన్ని అలైన్మెంట్ చేసి బ్రీత్ ఇన్ చేయి, ఇలా చేయడం వల్ల ఏంటంటే బోన్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. సేమ్ ఇందాక సార్ చెప్పిన విధంగా ఇది సేమ్ అడ్జస్ట్మెంట్ L4 L5 దగ్గర అడ్జస్ట్మెంట్. ఇది ఇందాక సార్ ఒక సైడ్ చేసి చూపెట్టారు, ఇప్పుడు నేను ఇంకో సైడ్ చేస్తున్నా. అట్లా ఆ విధంగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ మనం మైగ్రేన్ కానీ సర్వైకల్ ప్రాబ్లం కానీ క్లాసికల్ హెడేక్ కానీ తర్వాత చాలా వరకు మైగ్రేన్ పెయిన్ అనే దానికి సొల్యూషన్ లేదని చాలామంది బాధపడుతుంటారు. దీనికి కైరోప్రాక్టిక్ అనేది చక్కటి 100% సేఫెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఇది చేసుకుంటే ఒక 3-4 సెషన్లోనే మైగ్రేన్, చాలా సివియర్ మైగ్రేన్ కూడా తగ్గుతుంది. ఈ అడ్జస్ట్మెంట్ ఏంటంటే చాలా సేఫెస్ట్ అడ్జస్ట్మెంట్. ఏంటంటే మెడలు ప్రెస్ చేయడం వల్ల ఏదైనా బోన్ క్రాక్ అవుద్దేమో, బోన్ డిస్టర్బ్ అవుతుందని చాలామంది భయపడతారు. ఇలాంటిది ఏముండదు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దాని పొజిషన్లో దాన్ని ప్రెస్ చేయడం వల్ల నర్వ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్కి అనేది సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ మైగ్రేన్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఒకసారి దాన్ని చేసి ఉంచుతాం, మీరు ఒకసారి చూడండి. ఇది నెక్ ట్రాక్షన్ అంటారు. నెక్ ట్రాక్షన్ ఇవ్వడం వల్ల అంటే ఒకటేసారి మన స్పైనల్ కార్డ్ని స్టెబిలిటీ చేస్తుంది అన్నట్టు. ఇదొక టెక్నిక్ అన్నట్టు కైరోప్రాక్టికల్. ఇది మొత్తం హోల్ స్పైన్ అనేది రిలాక్సేషన్ అవుతుంది. నెక్స్ట్ అది కాలేజ్. ఇది షోల్డర్ అడ్జస్ట్మెంట్స్ అన్నట్టు. పెరియార్థరైటిస్, ఫ్రోజన్ షోల్డర్, షుగర్ వల్ల ఫ్రోజన్ షోల్డర్, పెరియార్థరైటిస్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే హ్యాండ్ ఇట్లా పైకి మూవ్ చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం ఈ టెక్నిక్ అన్నట్టు. ఇది ఏంటంటే బోన్ అడ్జస్ట్మెంట్ పక్కకు జరిగిన డిస్లొకేషన్ అయినా మనం ఎగ్జాక్ట్లీ దాని పొజిషన్లకి అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇది ఈ షోల్డర్ అడ్జస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ అడ్జస్ట్మెంట్స్ ఇవి. ఓకే, మళ్ళీ ఓకే, జస్ట్ మళ్ళీ కొంచెం నెక్. ఓకే, అంటే స్పైనల్ అడ్జస్ట్మెంట్ చేసినాం, సర్వైకల్ అడ్జస్ట్మెంట్ చేసినాం, హ్యాండ్ అడ్జస్ట్మెంట్ చేసినాం. దీనివల్ల ఏంటంటే అలైన్మెంట్స్ జరిగి కరెక్ట్ దాని పొజిషన్లో అనేది డిస్క్ అనేది సెట్ అవ్వడం వల్ల ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్ అనేది రిలాక్సేషన్ అయింది. ఇతనికి 5 సెషన్లోనే చాలా వరకు రిజల్ట్ వచ్చేసింది. ఇంతకుముందు నడవడానికి కూర్చోడానికి ఇబ్బంది పడేవాడు, ఇప్పుడు చాలా వరకు ఫ్రీ అయిపోయింది. బాబు మీ పేరేంటమ్మా? వంశీకృష్ణ, ఏం చేస్తుంటావు? ఎలక్ట్రికల్ ఇంజనీర్. జాబ్ చేస్తున్నావా? జాబ్ ఎక్కడమ్మా? గోలేట్లో చేస్తాను. సింగరేణిలోనా? సింగరేణి ప్రైవేట్ కంపెనీ. ఓకే, అయితే నీకు వచ్చిన సమస్య ఏంటి? సర్వైకల్ ప్రాబ్లం ఉంది, ప్లస్ మళ్ళీ ఇట్లా పెయిన్ అనేది రేడియంట్ అయ్యేది. ఓకే, అయితే ఇక్కడ మైగ్రేన్ హెడేక్ అట్లాంటి. ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడికి మీరు? యాక్చువల్గా అయితే సిస్టర్ ఉంది, సిస్టర్ చెప్పారు, రిఫర్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని సిట్టింగ్లకు వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ స్టార్టింగ్ అయితే జస్ట్ చేపిద్దాం, చూద్దాం, రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేద్దాం అని వచ్చాము. స్టార్టింగ్ ఇప్పటికి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. డాక్టర్ గారు ఇంకెన్ని సిట్టింగ్లు అవసరం అన్నారు? ఇంకో 2 times అయితే సరిపోద్ది అన్నారు. అంటే మీకు ఏమైనా రిలీఫ్ అవుతుంది కదా? చాలా వరకు రిలీఫ్. వెరీ గుడ్, తొందరగా రిలీఫ్ కానీ మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఓకే, యాదగిరి గారు చాలా సంతోషం అండి, చక్కటి విషయాలు చెప్పారు, చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. చివరిగా సామాన్య ప్రజానీకానికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఫిజియోథెరపిస్ట్గా కైరోపతి నేర్చుకున్న ఒక వ్యక్తిగా మీరు సామాన్య ప్రయాణికి ఇచ్చే సందేశం ఏంటంటే, ఇంత అడ్వాన్స్ అనేది ఆ చేరువులోకి రావాలని అలా తక్కువ ఛార్జ్ చేస్తూనే ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, విజయవాడ మహానగర్లో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం. అలాంటి ఛార్జ్ చేయకుండా తక్కువ ఛార్జ్తో తీసుకొని వస్తున్నాం.
మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఈ ట్రీట్మెంట్, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది మెయిన్ ఉద్దేశం నాది. ఎందుకంటే నేను మందమరిలో పుట్టి పెరగడం వల్ల ఈ మందమరి ప్రజలకి ఏదో ఒకటి చేయడం అనేది ముందుకు వచ్చాను. తర్వాత రాజశేఖర్ సార్ గారు అదే ఉద్దేశంతో ఉండడం వల్ల ఈ ఛానల్లో నేను ఎంచుకోవడం జరిగింది. ఈ ఛానల్ అయితే ఎవరు చూసి ఈ ఛానల్ నుంచి మేము చూసినాం అన్నారు వాళ్ళకి స్పెషల్ ఆఫర్, స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వబడును. ఓకే, థ్యాంక్ యూ. దీనివల్ల ఏంటంటే మనం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది మెయిన్ మోటివ్ మాది. ఏంటంటే తక్కువ ఖర్చుతోని, ఎక్కువ ఫీజులు తీసుకోకుండా తక్కువ ఖర్చుతోని చాలామంది చాలా హాస్పిటల్లో తిరిగి అలసిపోయి సర్జరీలు చేసుకోవాలా లేకపోతే ఇంట్లో ఉండాలా ఏం చేయాలా అర్థం కానీ తోచలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మా క్లినిక్ అనేది ఒక చక్కటి మార్గం. ఒకసారి మా క్లినిక్ వచ్చి మీరు మా ట్రీట్మెంట్ ఒకసారి సందర్శించండి. మీకు 100% గ్యారంటీగా మీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలం. దానికి మేము 100% గ్యారంటీ ఇవ్వగలం. ఓకే అండి, ఇది మా స్టాఫ్ అండి, హాస్పిటల్ స్టాఫ్ అండి. తన పేరు మల్లేష్. తను కూడా ఫిజియో చేస్తాడండి. హోమ్ విజిట్స్ కానీ అది కానీ చేస్తాడు. డిప్లొమా ఫిజియోథెరపీ చేశాడు, బ్యాచిలర్ కూడా చేశాడు. ఏదన్నా మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్తో చేస్తాడు, పేషెంట్స్తో చేస్తాడు, చాలా ఓపిక చేస్తాడు. నెక్స్ట్ రమాదేవి 10 సంవత్సరాల నుంచి నా దగ్గర వర్క్ చేస్తుంది. లేడీస్కి చాలా బాగా చేస్తుంది. మా క్లినిక్ మెయిన్ పిల్లర్ అన్నట్టు. తర్వాత వచ్చేసి చిన్నపిల్లల విషయంలో కానీ లేడీస్ విషయంలో కానీ చాలా కేరింగ్ తీసుకుంటుంది. తన పేరు రజిత. 2 years నుంచి చేస్తుంది. చాలా ఓపికగా చాలా మంచిగా చేస్తుంది అందరికీ. ఇది మా ఎఫిషియెంట్ స్టాఫ్. మేము అంటే మన మందమరిలో సర్వీస్ చేయడానికి చాలా ఆనందంగా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం.